ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకి నమస్కారం. విద్య నేర్పినటువంటి గురువు పాదాలకి శిరస్సు వంచే నమస్సు. 2024 ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా మాస ఫలితాలను మనం తెలుసుకుందాం. గోచార రీత్యా గ్రహాలు గతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకొని ఒక్కొక్క రాశిలోకి వెళదాం. 1వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ జూన్ వరకు రవి వృషభ రాశిలో సంచరించి తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజుడు ఈ నెల అంతా కూడా మేషరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు 12వ తారీఖు వరకు జూన్ వృషభ రాశిలో సంచరించి తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే గురువు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు. శుక్రుడు వచ్చేసి 12వ తేదీ జూన్ వరకు వృషభ రాశిలో సంచరించి తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తాడు. శనీశ్వరుడు ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచరించటం జరుగుతుంది. రాహు ఈ నెల అంతా మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు. అలాగే కేతుగ్రహం ఈ నెల అంతా కూడా కన్యా రాశిలో సంచరించడం జరుగుతుంది. ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2024 జూన్ మాసంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. కన్యా రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా యోగదాయకంగా ఉంటుంది ఈ మాసం. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది ఈ జూన్ మాసం. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు బాగుంటాయి. డబ్బులు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా మీకు రావడం జరుగుతుంది. కొంతమేర మీకు సహకరించడం కూడా జరుగుతుంది. కుటుంబ పరంగా అందరూ ఆనందంగా ఉంటారు. ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుంది. కుటుంబంలో అందరూ ఐకమత్యంగా ఉండడం కూడా జరుగుతుంది. అలాగే గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. కుటుంబంలో సంఘంలో కూడా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. అధికారుల వలన కొంత సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడం, మీరు అనుకున్నటువంటి స్థలానికి బదిలీ అయ్యటానికి పై అధికారులు మీకు సహకరిస్తారు. కష్టపడితే కానీ ఫలితాన్ని సంపాదించలేకపోతారు ఒక్కొక్క సమయంలో. అలాగే మీకు డబ్బు రావడం జరుగుతుంది. ఆ డబ్బుని బెట్టింగ్లకు కానీ రేసులకు కానీ మరికొన్ని వాటికి ఉపయోగించి డబ్బును పోగొట్టుకోకండి. డబ్బును చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. సొంత సలహాలతో ముందుకు సాగండి. రిపీట్, మీ యొక్క సొంత సలహాతో మీరు ముందుకు సాగండి. ఇతరుల సహాయ సహకారాలతో ఇతరుల యొక్క సలహాలతోటి మీరు ముందుకు ఎప్పుడు నడవకండి, నష్టపోతారు.
ప్రేమ వ్యవహారాలు కొన్ని బెడిసి కొడతాయి, కొన్ని ప్రేమ వ్యవహారాలు వివాహం దాకా వెళ్ళేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ కన్యా రాశి రాజకీయ నాయకులకి కొంత పదవి సంభవించేటువంటి, కొంత పదవిలు అధిరోహించేటువంటి సూచనలు కూడా సంభవిస్తున్నాయి. రిపీట్, ఈ రాజకీయ నాయకులకు కొన్ని పదవులు అధిరోహించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు వహించడం చాలా మంచిది ఈ కన్యా రాశి వారు ఈ జూన్ మాసంలో. కుటుంబంలో కొంత కలతలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. కొంతమంది మీ కుటుంబాన్ని చూసి ఓర్వలేక మీ కుటుంబంలో కొన్ని కలతలు సృష్టించడానికి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కొంత జాగ్రత్తగా ఉండండి. విదేశాలకు వెళ్ళాలనేటువంటి మీ యొక్క కోరిక నెరవేరుతుంది. విదేశాలన్నీ చుట్టి రావాలి, విహారయాత్రలు చేసి రావాలి అనేటువంటి మీ కోరిక కూడా నెరవేరుతుంది. అలాగే విదేశాల్లో ఉద్యోగం చేయడానికి వెళుతున్నటువంటి వారికి తప్పకుండా వీసాలు లభిస్తాయి. విదేశాల్లో స్థిరపడిన వారికి గ్రీన్ కార్డులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే సినీ రంగంలో, టీవీ రంగంలో ఉన్నవారికి కూడా అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. మీకు రావలసినటువంటి ధనం కూడా సమయానికి మీకు అందడం కూడా జరుగుతుంది. మీరు సుబ్రహ్మణ్య స్వామిని ప్రతినిత్యము పూజించండి. అలాగే శివపార్వతులను పూజించడం వల్ల ఓం నమఃశివాయ అనేటువంటి మంత్రాన్ని జపించడం వల్ల మీకు రాజమార్గంలో వెళ్ళేటువంటి బాట ఏర్పడుతుంది. ఆ శివ అనుగ్రహ కటాక్షాలు మీకు లభిస్తాయి. మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆనందదాయకంగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. నవగ్రహాలకి సంబంధించినటువంటి ఆయిల్ మా దగ్గర లభించడం జరుగుతుంది. ఏ గ్రహానికి ఏ ఆయిల్ వాడితే ఆ గ్రహం యొక్క ఉద్రేకతను మనం తగ్గించవచ్చు, మనకి అనుకూలంగా ఏ విధంగా ఉంటాయనేది మేము మీకు చెప్పడం జరుగుతుంది. ఆ ఆయిల్ వాడచ్చు. ఈ 9 గ్రహాల్లో ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది. శనికి సంబంధించినటువంటి ఆయిల్ రాసుకోవడం వల్ల శని యొక్క బాధల నుంచి కొంత విముక్తి ఏర్పడుతుంది. అలాగే గురుగ్రహం బాగలేదు. గురువు యొక్క ఆయిల్ మీరు వాడడం వల్ల గురువు యొక్క శక్తి మీకు లభించి గురువు అన్ని విధాలుగా మీకు సహకరించడం జరుగుతుంది. అలా 9 గ్రహాలకి 9 ఆయిల్స్ మా దగ్గర మీకు లభిస్తాయి. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు, మూలాధార నుంచి సహస్రం వరకు ఉన్నటువంటి ఏ చక్రం అయితే మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్ర, ఏ చక్రానికైతే ఇబ్బందికరం ఉంటుందో ఆ చక్రానికి సంబంధించినటువంటి అనారోగ్యం మనకి ఏర్పడటం జరుగుతుంది. మన శరీరంలో ఉన్నటువంటి ఆ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర మీకు లభిస్తాయి. మీకు షుగర్కి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మా దగ్గర లభిస్తాయి. ఈ షుగర్ ఆయిల్
ప్రతిరోజు పొద్దున సాయంత్రం మీరు రాసుకోవడం వల్ల పొట్టకి ఎంత ఎక్కువ ఉన్న షుగరు మీకు కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. ఒక్క 2-3 రోజుల్లో మీకు షుగర్ అంతా కంట్రోల్లోకి వచ్చే విధంగా ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళు, ఇంట్లో పిల్లలు ఎప్పటి నుంచో మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నవాడు కూడా దానికి సంబంధించినటువంటి ఒక పెయిన్ ఆయిల్ ఉంటుంది. అది మీరు రాసుకున్న ఒక 10-15 నిమిషాల్లోనే చాలా రిలీఫ్ ఇస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్లో మీకు అది రోజు రాసుకోవడం వల్ల ఎప్పటి నుంచో ఉన్నటువంటి నొప్పులన్నీ కూడా మీకు తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే హార్ట్ చక్రాకి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి హార్ట్ చక్ర ఆయిల్స్ కూడా నా దగ్గర ఉంటాయి. అవి మీరు వాడటం వల్ల హార్ట్కి సంబంధించినటువంటి అంటే గుండె నొప్పులు, గుండెకి సంబంధించినవన్నీ కూడా మీకు త్వరగా తగ్గిపోతాయి. ఇది రాసుకున్నాక కొంత వాసన చూడటం కూడా చేయాలి. ఈ విధమైనటువంటి మంచి మంచి ఆయిల్స్ ఆరోగ్యపరంగా ఉండడం కోసం కూడా మీకు నేను అందిస్తున్నాను. అలాగే బిజినెస్ పరంగా ఎవరైతే చాలా ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా బిజినెస్లో అభివృద్ధి చెందేటువంటి ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి. అలాగే పిల్లలు మన దగ్గర చదువుకొని బీటెక్లు చేసి పెద్ద పెద్ద డిగ్రీలు చేసి ఉద్యోగాల కోసం బాగా వేటలో పడతారు, ఉద్యోగం దొరక్క చాలా బాధపడుతుంటారు కదా. అలాంటి వారికి కూడా ఉద్యోగ ప్రాప్తి కలిగించేటువంటి ఆయిల్ మా దగ్గర లభిస్తుంది. అలాగే ఆర్థిక పరంగా చితికిపోయినటువంటి వారికి, ఆర్థిక పరంగా పుంజుకోవాలి అనుకునే వారికి మనీ అట్రాక్షన్ ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర మీకు లభిస్తాయి. ఇప్పుడు జన ఆకర్షణ కలిగిన వ్యాపారం చాలా బాగుంటుంది. వ్యాపారం చాలా బాగుందండి కానీ డబ్బులు నాకు నిలబట్టలేదు అనుకునేవారు మనీ అట్రాక్షన్ అంటే ధనాకర్షణ కూడా కలగాలి. వాళ్ళకి ధన ఆకర్షణ ఎలా కలగాలి? వ్యాపారంలో కలగాలి. అలా కలిగినప్పుడు వ్యాపారంలో 4 డబ్బులు సంపాదించుకోవడం జరుగుతుంది, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఆయిల్ కూడా నా దగ్గర మీకు లభిస్తుంది. ఈ ఆయిల్స్ అన్నీ కూడా మంత్రోచ్చరణతోటి, నవనరసింహస్వామి మంత్రోచ్చరణతోటి వాటికి ప్రాణం పోయడం జరుగుతుంది. ఆదిపరాశక్తి అయినటువంటి చండీ చాముండేశ్వరి అమ్మవారి యొక్క శక్తిని కూడా దానిలో నింపి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఆ మంత్రశక్తి వల్ల ఈ ఆయిల్ మీకు తప్పకుండా బాగా పనిచేస్తుంది అని అమ్మవారి అనుగ్రహ కటాక్షం మీకు లభిస్తుంది. దీన్ని మీరు వాడినంతనే మరలా కొంత వాడాలి కొంతకాలం వరకు అని అనిపిస్తుంది. 10 మందికి మీరు చెప్పడం కూడా జరుగుతుంది. ఇది 10 మందికి మనం మేలు చేయడం కోసం చేస్తున్నటువంటి ఒక కార్యం. సర్వే జనా సుఖినో భవంతు.